బ్రేకింగ్ న్యూస్. ఇది యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ హర్ష సాయిపై ఒక యువతి ఆరోపణలు చేసింది. తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తనపై అంటూ ఒక యువతి యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణలు చేసింది. దీంతో పెద్ద ఎత్తున హర్ష సాయి ఫాలోవర్స్లో ఆందోళన కూడా కలిగింది. అయితే హర్ష సాయి లాయర్ చెప్తున్నారు, హర్ష సాయి సక్సెస్ను చూడలేకే అక్రమ కేసులు పెట్టారు అని హర్ష సాయి లాయర్ చెప్తున్నాడు. ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా ప్రేమ లేదు, పెళ్లి లేదు, అభివృద్ధి చూడలేకే నిందలు వేస్తున్నారు అని చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితం హర్ష సాయిని ఆ అమ్మాయి కలిసింది, సాంగ్లో నటించాలని కోరింది. హర్ష సాయి నిరాకరించాడు. ఏడాదిన్నరగా హర్ష సాయికి బాధితురాలికి సంబంధాలు లేవు అని హర్ష సాయి తరపు న్యాయవాది చెప్తున్నాడు. హర్ష సాయిని తండ్రి రాధాకృష్ణను బ్లాక్మెయిల్ చేయటానికే ఆ యువతి తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టింది. ఆ యువతితో తప్పుడు ఆరోపణలతో కేసులు కొంతమంది పెట్టించారు అని చెప్తున్నారు. మెగాలోడర్ ప్రీ రిలీజ్ సక్సెస్ అయింది అని హర్ష సాయి లాయర్ చెప్తున్నారు. ఇది తట్టుకోలేక హర్ష సాయిపై కేసు నమోదు చేశారు అని హర్ష సాయి లాయర్ చెబుతున్నారు. హర్ష సాయి న్యాయవాది ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద హైదరాబాద్లో రేప్ కేసు నమోదైంది. ఈ కేసుని విజయవాడ సంబంధించినటువంటి దానికొన్న చిరంజీవి గారు లీడ్ చేస్తున్నారు. ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ప్రస్తుతం హర్ష సాయి కూడా సోషల్ మీడియా పోస్ట్లో అడ్వకేటే మాట్లాడతారు ఈ కేసు గురించి అని కూడా మాట్లాడిన నేపథ్యంలో అసలు కేసు వివరాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం సార్ ఉన్నారు. సార్ ఏంటి సార్ అంటే హర్ష సాయి మీద రేప్ కేసు 376, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదైంది. ఏం జరిగింది అసలు ఏంటి సార్? ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే హర్ష మీద ఎక్స్టార్షన్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు తప్ప దాంట్లో ఏ ఒక్కటి నిజం లేదు. ఎందుకంటే హర్షకి ఈ అమ్మాయికి గత 2 సంవత్సరాల క్రితం అసలు సంబంధమే లేదు. ఒక టీవీ యాంకర్ పరిచయం చేస్తే ఈ అమ్మాయి వచ్చి హర్షకున్న ఫేమును చూసి అతనుకున్న కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ను చూసి ఇతనితో ఒక సాంగ్ యూట్యూబ్లో లోడ్ చేద్దామని వస్తే హర్ష దానికి ఒప్పుకోలేదు. దానికి కొంతకాలం తర్వాత మళ్ళా నెట్ఫ్లిక్స్లో ఏదో డాక్యుమెంటరీ చేద్దాం, సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో వస్తే దానికి సినిమాకు ఒప్పుకున్నాడు. ఆ సినిమా మెగా లోడాన్, ఆ సినిమా పేరు. ఆ మెగా లోడాను టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ హర్ష సైన్ చేస్తే డబ్బులు పెడతామని వస్తే హర్ష ఎందుకు పెడతాడండి? హర్షకి ఏం సంబంధం? హర్ష ఈజ్ సింప్లీ అన్ యాక్టర్. అతనేం ప్రొడ్యూసర్ కాదు, అతనికి ఏం అక్కర్లేదు. ఇప్పుడు హర్షని సంతకం చేయమని బ్లాక్మెయిల్ చేసి హర్ష ఇవన్నీ వీళ్ళ బ్లాక్మెయిల్కి వీళ్ళ థ్రెట్లకి ఒప్పుకోపోవటం వల్ల గత 4 నెలల నుంచి అనేక రూపాలుగా ఇతని మీద బ్లాక్మెయిల్ చేస్తా దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్. అంటే హర్ష సాయి ఒకవేళ తప్పు చేయకపోతే ప్రస్తుతం ఆయన అజ్ఞాతలోకి వెళ్ళిపోయాడు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు బయటికి రావట్లేదని ఒక ప్రధాన ఎలిగేషన్ చేస్తుంది. హర్ష సాయి తప్పు చేయలేదు, హర్ష సాయి తప్పు చేయాల్సిన అవసరం లేదు. హర్ష సాయి తప్పు చేసే మనిషి కాదు. హర్ష సాయి ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే అసలు ఇప్పుడు కంప్లైంట్లో ఉన్న పూర్తి వివరాలు ఏంటో నాకే బీయింగ్ ఏ లాయర్ నా దృష్టికి ఇంకా రాలేదు. అసలు ఏం ఎలిగేషన్స్ వచ్చినాయి ఏంటో, కూల్ డ్రింక్లో మొత్తం అంటారు, వీడియో తీశారంటారు, ఫిజికల్ అబ్యూజ్ అంటారు, ఏమిటి జరుగుతుందో ఏంటో కూడా తెలియకుండా హర్ష సాయి ఖచ్చితంగా మాట్లాడతాడు. హర్ష సాయి ఎక్కడికి పారిపోడు. హర్ష సాయి ఈ సొసైటీకి ఉపయోగపడే మనిషే, ఈ సొసైటీకి సేవ చేస్తున్న మనిషే తప్ప హర్ష సాయి దుష్టశక్తి కాదు. హీ ఈజ్ మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. ఇప్పుడు గూగుల్ చేసినా కూడా హూ ఈజ్ ది స్టారెస్ట్ ఆఫ్ ద స్టార్ అమాంగ్ యూట్యూబ్ అంటే హర్ష సాయి. కేవలం అతని ఫేమ్ వల్లే ఈ తప్పుడు కేసు పెట్టారు తప్ప దీంట్లో ప్రేమ లేదు, దీంట్లో పెళ్లి లేదు, దీంట్లో డబ్బుల ప్రసక్తి లేదు. మీరు చూడండి 30 సెకండ్స్కి హర్షకి 2 కోట్లు 1 కోటి రూపాయలు వస్తుందని వీళ్ళే ఎలిగేట్ చేస్తా. అలాంటి అబ్బాయి 2 కోట్లు ఎక్కడ తెచ్చిస్తుందండి? ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది? ఏమిటి అవసరం? అసలుకి ఇస్తానన్న 1 కోటి రూపాయలు ఇవ్వకపోగా అతని డబ్బులే ఖర్చు పెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద హర్ష సాయి బాధితుడు. 100% హర్ష సాయికి అన్యాయం జరిగింది. అంటే అంత గ్యాప్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రేప్ కేసు పెట్టిందంటున్నారు? నిజంగా ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు లేకపోతే ఎందుకు ఈ కేసు పెట్టింది? చూడండి సార్, ఆ అమ్మాయి సంవత్సరం నుంచి కలిసిందే లేదు. ఇప్పుడు ఇంకో దుర్మార్గం కూడా జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందో లేదో, హర్ష సాయి తండ్రి కత్తెర రాధాకృష్ణ గారు కూడా ఏదో చేశారు, అలా చేశారు. మరి ఏం చేశారు? ఈయన కూడా ఫిజికల్ అబ్యూజ్ చేశాడా? ఈయన కూడా సెక్షువల్ అబ్యూజ్ చేశాడా? ఈయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు? అసలు ఏం చేశాడు? అలాంటి అమాయక తండ్రి మీద కూడా కేసులు పెట్టడానికి ఇలా చేతులు ఎలా వచ్చినాయో అర్థం కావట్లా. ఇప్పుడు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ గారికి ఈ కేసుకి ఏమిటి సంబంధం? మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, జీవిత కాలంలో రాధాకృష్ణ అనే ఆయన ఈ అమ్మాయిని చూడటం కానీ, కలవటం కానీ, మాట్లాడటం
పెట్టం కానీ చెయ్యనే లేదు, కనీసం మనిషిని చూడలేదు. మరి అలాంటి మనిషి మీద కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంటే ఇప్పుడు ఈ బిడ్డ అసలు ఇంకేం చేయాలి? దీన్ని ఖచ్చితంగా మేము లీగల్ బ్యాటిల్ చేస్తాం. ఆల్రెడీ హర్షసాయి లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేయబట్టే వీళ్ళంతా భయపడే. ఇప్పుడు హర్షసాయి మీద ఉప్పల్ కేసులో తప్పుడు కేసు పెట్టారు, దానికి పోలీసులు 41 నోటీస్ ఇచ్చారు, దానికి మేము ఆన్సర్ ఇచ్చే ప్రొసీజర్లో ఉన్నాం. అలాగే హర్షసాయి విశాఖపట్నంలో డెఫమేషన్ కేసు వేసాడు, వీళ్ళు నోటీసులు తీసుకోరు, కోర్టుకు రారు, పిచ్చ వీడియోలు అయితే చేస్తారు. ఏదన్నా ఉంటే ఇప్పుడు హర్షసాయి లీగల్ బ్యాటిల్ మొదలుపెట్టిన తర్వాత కోర్టుకు రావాలి కదా. అల్టిమేట్లీ కోర్టు ఇది లాస్ట్ అసైలం కదా. మీరు కోర్టుకు రారు, మీరు ఏది పడితే అది వీడియోలు చేస్తారు. మరి అలాంటి పిచ్చ వీడియోలు, అలాంటి ఇప్పటి వరకు నోరు తెరిచి హర్షసాయి అనే అబ్బాయి ఒక మనిషిని దుర్మార్గం కానీ, తేడా కానీ, అబద్ధంగా కానీ, పౌరుషంగా కానీ, పొగరగా కానీ కామెంట్ చేసింది కూడా లేదు. అతని జీవితం ఏంటో, అతని సర్వీస్ ఏంటో, అతని వ్యవహారం ఏంటో, అతని ఫ్యాన్ గోల్ ఏంటో అదే తప్ప ఇంకో దాంట్లో ఏం లేడు. కేవలం అతను భ్రష్టు పట్టించడానికి, అతను బ్లాక్మెయిల్ చేయడానికి, అతని దగ్గర ఏదో వీళ్ళు అనుకుంటున్న కోటాను కోట్లు డబ్బులోనే అనుకుంటున్నారు. హర్షసాయి దగ్గర అంత పెద్ద డబ్బులు కూడా నాకు తెలిసి ఏం లేవు. అంటే ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుంటాడని మోసం చేశాడనే కంప్లైంట్లో మెన్షన్ చేసింది. మీరేమో అసలు అలాంటిది ఏమి లేదంటున్నారు. 100% ఈ అబ్బాయి నాకు చెప్పడం అసలు ఈ అబ్బాయి జీవితంలో పెళ్ళే లేదు. అసలు ప్రేమ పెళ్ళి ఏంటి, అసలు ప్రేమ ఏంటి, పెళ్ళి ఏంటి, ఎవరిని ప్రేమించారు ఈ అబ్బాయి అంటే ఇప్పుడు కొంచెం అర్లీ అవుతుంది చెప్పడానికి. చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది. ముందు ఎఫ్ఐఆర్ రావాలి. ఎఫ్ఐఆర్ వస్తే వచ్చిన ఎలిగేషన్స్ని బట్టి వీ క్యాన్ రెఫ్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిగేషన్. అసలు డబ్బు 2 కోట్లు ఏంటండి, ఇతనికి డబ్బులు ఖర్చు అయినాయి, దానికి కావాల్సిన అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను సార్, అంటే ఒక అబ్బాయి తరపున చెప్పడానికి వినేవాళ్ళకో చూసేవాళ్ళకో కష్టంగా ఉండొచ్చు, కానీ 100% హర్షసాయి ఈ కేసులో బాధితుడు. హర్షసాయి కుటుంబం బాధిత కుటుంబం అయిపోయింది. హర్షసాయి తండ్రి ఈ రోజున కన్నీటి పర్యంతం అవుతున్నాడు. హర్షసాయి తండ్రి ఏమైపోతాడా అన్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. అందరూ ఆలోచించాలి. ఒకవేళ హర్షసాయికి ఆ అమ్మాయికి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. తండ్రి ఏంటండి, తల్లి ఏంటండి, తల్లి లేదు కాబట్టి తల్లి ఉంటే తల్లి మీద కూడా పెడతారు కదా వీళ్ళు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని మీరంతా ఖండించాలని కోరుతున్నాను. ఫైనల్గా అంటే హర్షసాయి ఆమె ప్రపోజల్ అంటే లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకొని ఆమె నుంచి ప్రపోజల్ వస్తే రిజెక్ట్ చేయడం అలాంటివి ఏమైనా జరిగినాయి? 100% దిస్ ఇస్ ది కరెక్ట్ క్వశ్చన్. ఆ అబ్బాయి నిర్ద్వందంగా నాకు ప్రేమ ఇవన్నీ నాకు సంబంధం లేదు, నేను సొసైటీ కోసమే పుట్టాను, నేను సొసైటీకి ఏదో చేయటం తప్ప నేను ప్రేమించే పరిస్థితిలో లేను, దయచేసి ఈ ప్రేమ ఈ వ్యవహారాలు మన మధ్య వద్దని చాలాసార్లు చెప్పాడు. అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ వస్తాయి, అవన్నీ ఖచ్చితంగా వస్తాయి. కొంచెం టైం పడుతుంది. అసలు ముందు ఇప్పుడు ఈ పోలీసులు ఏంటి, పోలీసుల ఎలిగేషన్స్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు అరిచేతిలో ఒక నిజాన్ని చూపించి నిజాన్ని దాచేసి అబద్ధంగా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఎక్కువ కాలం నడవదు, అది కరెక్ట్ కాదు. దాన్ని ఖచ్చితంగా కోర్టులు తేలుస్తాయి. సరే, ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో మొన్న జానీ మాస్టర్, ఇప్పుడు హర్షసాయి, ఇలా ఎందుకు సినిమా ఇండస్ట్రీలోనే లైంగిక వేధింపులు కానీ ఇలా అత్యాచారానికి సంబంధించి ఇష్యూస్ ఎందుకు? చూడండి సార్, మీరు బాగా గమనించండి, జానీ మాస్టర్ కేసు హర్షసాయి కేసు సంబంధం లేదు. మీకు చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది జానీ మాస్టర్ హర్ష కలిసి జైల్లో జాంకాయలు తింటారు, హర్ష జానీ మాస్టర్ కలిసి జైల్లో డ్యాన్సులు వేసుకుంటారని పెచ్చ వీడియోలు పెచ్చ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్కి హర్షకి ఏం సంబంధం అండి? జానీ మాస్టారు వాళ్ళ ఆవిడ, ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలో కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు, కలిసి వ్యవహారాలు చేశారు. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి భార్య వెళ్ళి కొట్టానంటుంది, నా భోజనం లాక్కుంటే నేను ఊరుకుంటా, అవన్నీ జరిగినాయి వాళ్ళ మధ్య. దిస్ ఈజ్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ కేస్. అసలు అప్పుడు హర్ష తండ్రి ఎప్పుడు ఈ అమ్మాయిని చూడకపోతే అతన్న కూడా లాగారు అంటే వాట్ డూ యూ థింక్? ఈజ్ ఇట్ నాట్ అండర్ ది ఎక్స్ట్రాక్షన్? వాళ్ళ ఉద్దేశం డబ్బే, వాళ్ళ ఉద్దేశం హర్షాన్ని డీఫేమ్ చేయటమే, వాళ్ళ ఉద్దేశం ఎలా అయినా హర్షాన్ని జ్యూస్ చేసి గ్లాసులో తాగేద్దామన్న ఉద్దేశమే తప్ప ఇంకోటి లేదు. అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆమె వెనక ఎవరైనా ఉండి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కాన్స్పిరసీ నడుస్తుంది అనుకో. కొంచెం ఎర్లీ అవుతుందండి. దీని వెనక ఎవరున్నా గత 4 నెలల నుంచి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. రకరకాల ప్రయత్నాలు చేశారు, రకరకాల చోట్లకి పిలుస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అంత డబ్బులు ఇమ్మన్నారు, ఇంత డబ్బులు ఇమ్మన్నారు. ఇవన్నీ వీ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్. అవన్నీ కొంచెం టైం పట్టుద్ది. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిజాలు మీడియా దృష్టికి తీసుకొస్తాం. డిగ్రేడ్ చేయడానికి అంటారు ఫైనల్గా? 100% హర్షాన్ని భ్రష్టు పట్టించాలి, హర్షాన్ని డిమోరలైజ్ చేయాలి, హర్షాన్ని భయపెట్టాలి, హర్షాన్ని మార్కెట్లోకి రానికుండా చేయాలి, హర్షాన్ని యూట్యూబ్లో ఉంచకూడదు, హర్షాన్ని ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేయాలి, హర్షాన్ని భ్రష్టు పట్టించేయాలి. వీళ్ళ వల్ల కాదు. హర్ష రైజింగ్ స్టార్, హర్ష
మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ కుటిల ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవు, వీళ్ళ చరిత్ర అంతా వస్తుంది, కొద్ది టైం పడుతుంది. కాబట్టి వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉంది హర్ష ఈ ఎలిగేషన్ సంబంధించిన సోషల్ మీడియా వేదిక చాలా జరుగుతాయండి, కొద్దిగా టైము కొద్ది టైం. అంతే. దట్స్ ఆల్. సార్ ఖచ్చితంగా డిగ్రేడ్ చేయడానికే ఈ అన్ని చేస్తున్నారు. గత 4 నెలలుగా ఈ అంతా జరుగుతుంది. పూర్తి ఆధారాలు అన్నీ దగ్గర ఉన్నాయి. ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఎవరెవరు ఏం చేశారనే దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. కొద్ది సమయం ఇస్తే ఖచ్చితంగా అన్నీ బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి హర్ష సాయి అటువైపు నుంచే ప్రపోజల్ వస్తే ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన కారణంగా ఇప్పుడు ఈ అమ్మాయి ఈ విధంగా చేస్తుందని చెప్తున్నారు. తండ్రి పాత్ర లేకపోయినా తండ్రి రాధాకృష్ణ కూడా ఈ కేసులో కావాలని ఇరిగించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి.